అది ఇచ్చిన తర్వాత నాగరాజు స్పృహలో లేడు. తర్వాత ఏమైందంటే మేము ఇక్కడ పిట్నారపాలెం గవర్నమెంట్ హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకెళ్తే ఏమైందంటే అక్కడ ఒక ఇంజెక్షన్ పెట్టి సెలైన్ ఒకటి ఇచ్చారు. ఇక ఇచ్చిన తర్వాత మాకు ఎందుకో అనుమానంగా ఉండి మేము గుంటూరు సాయిప్రియ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎక్స్రేలు, బ్లడ్ టెస్టులు, ఇంకేం చేశారు, ఎంఆర్ఐ అవన్నీ చేసిన తర్వాత బ్రెయిన్లో ఇక్కడ ఇది మొత్తం చిన్న నరాలన్నీ చిట్లిపోయి బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోయిందని చెప్పారు. మాకు ఇంకా అసలు ఏం అర్థం కాలేదు. అప్పటికి కూడా నాగరాజుకి ఏం జరుగుతుందో అనేది తెలియదు. బాగా నీరసంగా నడవను కూడా నడవలేకపోతున్నాడు. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చొని ఉంటున్నాడు. ఇంక సరే అని చెప్పేసి అక్కడ డాక్టర్లు ఒక 5 days ఉండాలన్నారు. 5 days తర్వాత అప్పుడు నార్మల్గా వచ్చాడు. అందుకని మేము ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే చికెన్ తక్కువగా తినండి, కావాలంటే చికెన్ కాదు